ఇక ఐగుప్తులో ఎన్నున్నాయో అన్నీ అభ్యసించిన వాడు అన్నాడు. అదేవిధంగా మనం కూడా దేవుడిని అడగాలి, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం అడగాలి. మనం ఏ విద్య అభ్యసించాలి, ఏ స్టడీస్ కోసం మనం ముందుకు వెళ్ళాలి, లేదంటే మన స్టడీస్లో మనకు అర్థం కాని సబ్జెక్ట్స్ ఏవో కదా, అన్ని విషయాల్లో కూడా మనం దేవుని ఏమడుగుతా రావాలి, దేవుని యొక్క జ్ఞానాన్ని అడుగుతా రావాలి. ప్రత్యేకించి ఈ లోకంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఇక్కడ రాయబడతా ఉంది, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది 15వ వచనంలో, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల ఉన్నది. ఇక 17వ వచనం, అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండినది, పక్షపాతమైనను వేషధార్యందు లేనిదేమి. పైనుండి వచ్చే జ్ఞానం చేత నింపబడే వారుగా ఉండాలి కదా. మోషే నింపబడుతూ వచ్చినాడు, మనం కూడా ఏం చేయాలి, దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానం చేత, ఈ ప్రకృతి సంబంధమైన దయ్యముల జ్ఞానం కాదు కానీ, ఈ భూలోక సంబంధమైన జ్ఞానము కాదు కానీ, పైనుండి వచ్చే జ్ఞానాన్ని మనం అడిగేవారుగా ఉండాలి. నేను సేవకు వచ్చినప్పుడు నా వయసు కేవలం 18 సంవత్సరాలు, నాకు అసలు ఏమీ కూడా తెలియదు. ఎవరు ఏం చెప్తే అది నమ్మేదాన్ని, ఏం చెప్తే అది నమ్మేదాన్ని, అయ్యో పాపం అనేదాన్ని అనమాట. అందరిలోకి చాలా అమాయకంగా ఉండేదాన్ని, ఏమీ తెలియదు, అసలు నాకు ఏమీ తెలియదు. ఎవరు ఏం చెప్పినా నమ్మేసేదాన్ని. ఇప్పటికి కూడా అంతే కొన్నిసార్లు. అయితే ఒకరోజు ఏమైందంటే, ట్రైనింగ్లో ఉన్నాం, గెస్ట్లు వచ్చారు, మాకు టీ పెట్టమని చెప్పాడు. 3 టీలు చెప్పాడు. టీ పెట్టడానికి వెళ్ళాను నేను. ట్రైనింగ్ అంటే వచ్చి, అక్క ఇలా చేయక్క, టీ సూపర్ ఉంటుంది అని చెప్పినాడు. అవునన్నా, ఇలా చేస్తే బాగుంటుందా, నేను ఎప్పుడు ఎన్ని రోజు చేస్తానన్నా అని చెప్పి గబగబా ఇలాచి తీసిన, దంచిన, వేసిన టీ మనకు పెట్టి అంకుల్కి తీసుకొని ఇచ్చాను. బయట నుంచి వచ్చిన గెస్ట్లు మామూలుగానే తాగుతున్నారు. అంకుల్ జస్ట్ ఒక సిప్ చేసి, మా అనుషేక్ష అన్నారు. పరిగెత్తుకుంటా అంకుల్ ఇందులో ఎలా చేసినావా అన్నాడు. అవును అంకుల్ వేసిన. ఎవరేమన్నారు నేను, ఎవరు అంకుల్ అరెస్టీన్ అన్న ఇలా చేయక టీ బాగుంటుందని అన్నాడు, అందుకే వేసినాను అంకుల్. ఇక మామూలు వేసి వచ్చిన వాళ్ళందరే, వాళ్ళు చిన్న చిటికలు కూడా కాదు, చాలా పెద్దలు. నువ్వు ట్రైనింగ్ వచ్చింది నా దగ్గరగా, వాళ్ళ దగ్గరగా. నేను చెప్తే నువ్వు వేయాలా, వాళ్ళు చెప్తే నువ్వు వేయాలా. కనీసం నా దగ్గరికి వచ్చి, అంకుల్ అన్న ఇలా చేయమన్నాడు, వేయాలా వద్దని నన్ను అడిగినావా, ఇదేనా నీకుంటే జ్ఞానం, ఇదేనా నువ్వు నేర్చుకుంటే, బాగా తిట్టేసినాడు. ఇక నాకు కారిపోతావు నేను వాళ్ళకండి. ఇవ్వడం మాత్రమే చెప్పాడు కదా. తర్వాత ఆంటీని పక్కకు తీసుకొచ్చి, ఇప్పుడు నుంచి ఎవరైనా ఏదైనా చెప్తే వచ్చి మమ్మల్ని అడుగు అని చెప్పింది. మమ్మల్ని అడుగు. సరే అంటే సరే అంటే వృద్ధిగా తలకెళ్తా. ఆ రోజు నుంచి కూడా దేవుడిని ఏమనడం స్టార్ట్ చేస్తానంటే, ఇంకా బాగా ఏడుస్తా ఉన్నా. మళ్ళీ నేను అన్న నచ్చేసిన, ఏమన్నా నువ్వు ఇటు చేసినావు అట్లా చెప్పచ్చు, నువ్వు అంకుల్ చెప్పినప్పుడు నువ్వు చెప్పగానే నేను వేసినా, దాన్ని తిట్టించుకునేవాడు నేనే కదా అని చెప్పి ఆయన అంటాడు, ఒక్క అనుషక్క నువ్వు ఇంత అమ్మాయికి ఉంటే ఎటపతికి సేవ చేస్తావు, ఒక్క సంఘాలలో జ్ఞానం ఉండాలా ఆయన నిలిచిపోయినాడు. చూడండి, లాస్ట్కి ఎవరు అన్నీ పడినారు, నేనే. ఇక ఆ రోజు నుంచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభా, నాకు ఏమాత్రం జ్ఞానం లేదు, ఏ పని చేయాలో జ్ఞానం లేదు, ఎవరి మాట నమ్మాలో జ్ఞానం లేదు, అసలు ఎవరికి ఏ విధంగా సమాధానం చెప్పాలో కూడా నాకు జ్ఞానం లేదు. నాకేమీ నువ్వు జ్ఞానం లేదు. మొత్తం 7 ఉంటుంది. ఏముంటుంది, అడుగుడి మీకు ఇవ్వబడు, వెదకుడి దొరకడు, తట్టడి. నువ్వు అడిగితేనే నువ్వు దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుతావు. నా అంత జ్ఞానం లేడు అని నువ్వు అనుకుంటే ఏ విధంగా నువ్వు దేవుని జ్ఞానాన్ని పొందుతావు? అప్పుడు నీ యొక్క జ్ఞానం నీ లోక సంబంధమైనదిగానే ఉంటుంది, కానీ దేవుని యొక్క జ్ఞానం అవుతుందా? కాదు. ఎందుకంటే నువ్వు దేవుని అడగడం లేదు కదా. అయ్యా, పైనుండి వచ్చే జ్ఞానం నాకు ఇవ్వని నువ్వు అడగడం లేదు కాబట్టి ఎట్లా దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు? ఆ రోజు నుంచి నేను ప్రార్థన చేయడం స్టార్ట్ చేసినాను. ప్రభా, నాకు పైనుండి వచ్చే జ్ఞానం, ఎవరితో ఎలాగో మాట్లాడాలో నాకు జ్ఞానం, ఎలాగ నచ్చుకోవాలో నాకు జ్ఞానం, నా పనులన్నిట్లో ప్రభా ఎట్లా నేను నమ్మకంగా చేయాలో నాకు జ్ఞానం. దేవుని అడగడం స్టార్ట్ చేసినాను. మీరు కూడా ఇంకా మీ స్టడీస్లో లేదంటే ఇంకా సమ్ డౌట్స్ ఉంటాయి కదా, కొన్ని ఎన్నో మన మైండ్లో ఒక పుట్ట ఉంటుంది, ప్రశ్నగా
పుట్టాలి కదా. అదేంటో ఇదేంటో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా ఉన్నది. అన్ని విషయాల్లో దేవుడిని అడిగే వారంగా ఉందాం. ఎప్పుడైతే మనం దేవుడిని అడుగుతామో, నాకు చెప్పవచ్చుగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయం 7-8 వచనాలు. 7వ అధ్యాయం 7-8 వచనాలు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందను, వెదుకువానికి దొరుకును, తత్వానికి తీయబడడం. చాలు. ఇక్కడ గమనిస్తే ఎవరైతే అడుగుతారో, ఎవరైతే దేవుని దగ్గర గోజాడుకుంటారో అటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏం పొందుతారంట? దేవుని దగ్గర నుంచి వచ్చి జ్ఞానం పొందాలి. ఎందుకు మన స్టడీస్లో మనం అత్యధికమైన విజయాన్ని పొందలేకపోతున్నాం అంటే మనం దేవుని దగ్గర నుంచి అంత జ్ఞానాన్ని మనం అడుగుకుంటా ఉన్నాం కదా. ఎందుకు అంతకంటే గొప్ప స్థానంలో మనం ఉండలేకపోతా ఉన్నామంటే దేవుని మనం అడగడం లేదు కదా. దేవుని మనం అడుగుతాం, ప్రభువా అన్నిటిలో కూడా నువ్వు నన్ను ఇచ్చి ఆశీర్వదించేంత జ్ఞానాన్ని నాకు దయచి. మొదటిగా మనం దేవుని అడగాలి. వచ్చే ద్వారా మనం నేర్చుకునే ఒక గొప్ప పాఠం, ఒక గొప్ప పాయింట్ ఏంటంటే అన్నిటిలో ప్రావీణ్యత కలిగి ఉండాలి. అన్నిటిలో ప్రావీణ్యత కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానం కోసం ఆయన మనం అడిగే వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం అడిగే వారంగా ఉంటామో అప్పుడే దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా మనకి ఆయన యొక్క జ్ఞానాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు కదా. కొన్నిసార్లు కొన్ని విషయాలు మనం ఏం చేస్తామంటే చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నుండి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునుక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంగా ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ ద్రోహులను సరళం చేయను. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహము ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వయు కాదు. ఇక్కడ రాబడుతోంది, నాకేమీ నేను జ్ఞానిని అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే ఎప్పుడైతే నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడు ఏమని రాయబడింది? ఆయన ఎందుకు నువ్వు భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడు నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టేవాడుగా ఉంటావు. అంత మాత్రమే కాదు, అప్పుడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నువ్వు దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా నువ్వు ఉంటావు. చాలాసార్లు మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకుంటూ ఉంటాం కదా. అన్నీ నాకు వచ్చు, అన్నీ నాకు తెలుసు, నాకంటే ఎవరికి ఏమీ తెలియదు కదా, నాకంటే ఎవరికి ఏమీ తెలియదు. ఈ విధంగా మనం అనుకుంటూ ఉంటాం. ఆ విధంగా మనం అనుకోవడం ద్వారా మనం ఎంతగానో నష్టపోయే వారంగా మనం ఉన్నాం కదా. నష్టపోయే వారంగా మనం ఉన్నాం. ఇక రాయబడింది, నీ ప్రవర్తన అంతటిలో. రెండవదిగా మనం మోసే జీవితం ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు? మన ప్రవర్తన అంతటి యందు మనం ఏం చేయాలంట? ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి కదా. ఆయన అధికారానికి, ఆయన అథారిటీకి ఒప్పుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బిడ్డ స్కూల్కి వెళ్తా ఉంటే ఆ బిడ్డ రెస్పాన్సిబిలిటీ స్కూల్లో ఎవరిది? టీచర్స్ది. అక్కడ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఎవరిని అడుగుతాం? మనం టీచర్ని అడుగుతాం కదా. మీ దగ్గర కదా మేము పంపించింది అని చెప్పేసి. అట్లా ఆ విధంగా మన ప్రవర్తన విషయం అంతట్లో కూడా మనం ఎప్పుడైతే దేవుని అధికారానికి మనం ఒప్పుకుంటామో, దేవుని ఆజ్ఞను అనుసరించడానికి మనం ఒప్పుకుంటామో, ఆ దేవుని యొక్క చిత్తానికి మనం లోబడటానికి మనం ఒప్పుకుంటామో అప్పుడు మన మీద మన అన్ని విషయాల్లో అది మంచి కానీ చెడే కానీ, మనకు మేలు జరిగితే కానీ, మనల్ని ఆశీర్వదించే కానీ ఎవరు మనకు చేసేవారుగా ఉంటారు? ఆయన మాత్రమే చేసేవాడుగా ఉంటారు. మనం ఆయన మీద ఆధారపడడం లేదు కాబట్టి, ఎన్నోసార్లు ఆయన అధికారానికి మనం ఒప్పుకోవడం లేదు కాబట్టి ఆయన ఇచ్చే మేలు కూడా మనం ఎన్నోసార్లు ఏం చేస్తూ ఉన్నాం? కోల్పోతూ ఉన్నాం కదా. ఆయన ఇచ్చే మేలు కూడా మనం కోల్పోతూ ఉన్నాం. అందుకే రాయబడింది మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, లోకంలో దాని ఆశయం గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలిచి. ఈ లోకం తన ఆశ గతించిపోయేదిగా ఉంది కానీ ఎవరైతే ఆయన అధికారానికి ఒప్పుకుంటారో, ఎవరైతే ఆయన చిత్తం చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళు ఏ విధంగా ఉంటారంట? నిరంతరం కూడా నిలిచేవాళ్ళు.
నిలిచేవాడు. చాలాసార్లు చాలా విషయాలు మనం ఏం చేస్తూ ఉన్నామంటే మనకంటే మించిన వాడు లేడనుకొని, మనకంటే జ్ఞానం కలిగిన వాడు లేడనుకొని అన్నిట్లో కూడా ఉల్టా పల్టా అయిపోతూ ఉన్నాం కదా. అన్నిట్లో కూడా ఉల్టా అయిపోతూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే రెండవదిగా ఆయన అధికారానికి, ఆయన చిత్తానికి మనం లోబడే వారంగా ఉండాలి. తిరిగి మనం గమనిస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం